కృపను బట్టి ప్రభువు మనలను ఈ శిలువ ధ్యాన గుడారములో 26 దినములు ఆయన మనలను కాచి కాపాడి 27వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రికాల సమయమందు ఆయన శిలువను ధ్యానము చేయడానికై ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేస్తున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు మీ యొక్క గ్రంథములను చూడండి. లూకాసు వార్త అండి 22వ అధ్యాయము 55వ వచనమును చదువు. అంతటా కొందరు నడిముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన హృదయములలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారిని గెత్సెమనే అనబడే తోటలో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, బండ్రౌతులైనటువంటి వారు వచ్చి సంఖ్యలతో గురువారం రోజు రాత్రి ఆయనను గెత్సెమనే తోటలో ఆయనను బంధించిన వారుగా ఉన్నారు. బంధించినటువంటి ఆయనను నేరుగా ఆయనను సిలువకు ఆయనను అప్పగించలేదండి. ఆయనను అటు ఇటు తిప్పుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. మొదట ఆయనను ప్రధాన యాజకుడైన అన్న అనబడే అతని ఇంటికి ఆయనను తీసుకుని వెళ్ళిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువుల వారిని గెత్సెమనే తోటలో ఆయనను బంధించారో, తోటకి వెలుపల ఉన్నటువంటి 80 శిష్యులు కూడా వారు పారిపోయిన వారుగా ఉన్నారు. తోట వెలుపల ఉన్నటువంటి 8 మంది ఆయనను విడిచిపెట్టి పారిపోగా, ఆయనకు సమీపముగా ఉన్నటువంటి వారు యోహాను ఒక్కడే ఆయనకు సమీపముగా ఉన్నాడండి. ఎందుకనగా ప్రధాన యాజకునికి యోహాను నెలవైన వాడు, బాగుగా తెలిసినవాడు గనుక నేరుగా ప్రధాన యాజకుని గుహములోనికి యోహాను వెళ్ళిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఆయన శిష్యులలో అగ్రగణ్యుడు, 12 మందిలో జ్ఞానములో కానీ, వయస్సులో కానీ, అనుభవములో కానీ పెద్దవాడుగా ఉన్నటువంటి పేతురు, అతడు దూరముగా నిలుచుండి ఆయనకి ఏమవునా అని దూరము నుండి అతడు చూచుచూ ఉన్నాడు. అంతకుముందు మనము ధ్యానము చేసుకున్నాము. ఏమన్నాడు పేతురు? ప్రభువా, ఎవరు నిన్ను విడిచిపెట్టిననో నేను నిన్ను విడవను అన్నాడు పేతురు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా, నీతో ఒకవేళ చావవలసి వచ్చినను నేను చస్తాను, కానీ నేను నిన్ను ఎరుగనేని మాత్రము చెప్పను అని పేతురు ప్రభువుతో అన్నటువంటి వాడుగా ఉన్నాడు.
అటువంటి పేతురు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? కొందరు నడిముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురు వారి మధ్యలో కూర్చుని ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆ రాత్రికాలం వేళ కొంతమంది బయట వారు చలి కాచుకుంటూ ఉన్నారు. ఎవరు వారు? దేవునికి విరోధముగా ఉన్నటువంటి వారు, దేవునిని బంధించడానికి వచ్చిన వారు, దేవునికి విరోధముగా సాక్ష్యములు చెప్పేవారు, ఆయనని ఎప్పుడెప్పుడు సంహరిద్దామా అని చూసిన వారు నడిముంగిట వారు మంట వేసుకుని కూర్చుని ఉంటే పేతురు వారి మధ్యలోనికి వెళ్ళి వారితో పేతురు కూర్చున్నటువంటి వాడై ఉన్నాడు. అనగా చెడు సహవాసమును పేతురు అక్కడ కలిగిన విధానము మనకు కనబడుచు ఉన్నటువంటిదై ఉన్నది. ఎవరైతే దేవునికి విరోధముగా ఉన్నారో, ఎవరైతే ఆయనను బంధించాలని అనుకున్నారో వారి మధ్యలో పేతురు వెళ్ళి కూర్చుంటూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈనాడు దేవుని బిడలేనటువంటి వారు కూడా అనేక మంది వారు కూర్చోకూడని ప్రదేశములలో వారు కూర్చుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. వారు తెలిసి కూర్చుంటున్నారో తెలియక కూర్చుంటున్నారో తెలియడం లేదు, కానీ వారు కూర్చోకూడని ప్రదేశములలో కొంతమంది కూర్చుని దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదములు వారు కోల్పోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆనాడు పేతురు కూడా అలాగే కూర్చోకూడని ప్రదేశములో అతడు కూర్చున్నాడు. ఎవరైతే ప్రభువుని బంధించడానికి వచ్చారో, ఎవరైతే ప్రభువుకి విరోధమైన సైనికులు ఉన్నారో, ఎవరైతే ప్రధాన యాజకుని దాసులు ఉన్నారో వారు ఆ రాత్రి కాలము వేళ మంట కాచుకుంటూ ఉంటే పేతురు గొప్ప బోధకుడు, అతడు దేవుని ద్వారా అతడు వాగ్దానము చేయబడిన వాడు. పేతురు, నీవు బండ, నీ మీద సంఘాన్ని కడతాను అన్నారు ప్రభు. అటువంటి పేతురు, దేవుని ద్వారా పొగడబడిన పేతురు, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన పేతురు, దేవుని ద్వారా 2 దోణుల నుండి ఆశీర్వాదములు పొందుకున్న పేతురు ఏం చేస్తూ ఉన్నాడు? ఎక్కడ కూర్చోకూడని ప్రదేశములు వెళ్ళి అతడు కూర్చుంటూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఈనాడు పరిశుద్ధ గ్రంథములో ఈ రాత్రికాల సమయమందు దేవుడు మనకు కొన్ని విషయములు ఆయన తెలియజేయబోతూ ఉన్నారు. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము కొన్ని ప్రదేశములలో మనము కూర్చోరాదు. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము కొన్ని ప్రదేశములలో మనము కూర్చోకూడదు అని పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే మనము అసలు ఎక్కడ కూర్చోకూడదు? పరిశుద్ధ గ్రంథములో కొన్ని స్థలాలు ఉన్నవి, ఆ ప్రదేశములలో మనము కూర్చోరాదు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే అసలు మనం ఎక్కడ కూర్చోకూడదు అంటే మత్తయి సువార్త అండి 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమునందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయనకు 30 సంవత్సరముల వయస్సు. ఆయనకు వచ్చిన తరువాత
ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మమిచ్చు యోహాను గారి ద్వారా ఆయన బాప్తిస్మమును పొందుకొని అరణ్యములో ఆయన 40 దినములు ఆయన ఉపవాసమున్నారు. ఉపవాసము ఉండిన తరువాత సాతాను చేత శోధించబడ్డారు. సాతాను చేత ఆయన శోధించబడిన తరువాత ఆయన యోహాను చెరపట్టబడ్డాడు అనబడే విషయమును ఆయన తెలుసుకున్నారు. ఆయనకు బాప్తిస్మం ఇచ్చిన యోహాను చెరపట్టబడ్డాడు అనబడే, చెరసాలలో వేశారు అనబడే విషయమును ఆయన తెలుసుకున్నారు. అప్పుడు ఆయన గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతును ఆయన విడిచిపెట్టి నఫ్తాలి దేశ ప్రాంతములలో కపెర్నహూమునకు వచ్చి ఆయన కాపురమున్నారు. ఎప్పుడైతే యోహాను చెరపట్టబడెను అనబడే విషయము ఆయన తెలుసుకున్నారో ఆయన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి కపెర్నహూమునకు వచ్చి ఆయన అక్కడ దేవుని సువార్తను ప్రకటించడానికి ఆయన శిష్యులను వెదికే పనిలో ఆయన ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఆ యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయలో చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును వారు చూచుని. యేసు ప్రభువుల వారు అక్కడికి రాకమునుపు వరకును కూడా యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆ కపెర్నహూమునకు ఆయన రాకమునుపు వరకును కూడా వారందరూ ఆ ప్రాంతములో ఉన్న వారందరూ కూడా ఎక్కడ వారు కూర్చుని ఉన్నారు అంటే చీకటిలో వారు కూర్చుని ఉన్నటువంటి వారై ఉన్నారు. ఎప్పుడైతే ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళారో, ఎప్పుడైతే ఆయన కపెర్నహూము అనబడే ఆ ప్రాంతానికి వెళ్ళారో, అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట, చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగును వారు చూసిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము మొట్టమొదటిగా మనము ఎక్కడ మనము కూర్చోరాదు అంటే చీకటిలో మనము కూర్చొనరాదు. ప్రియమైనటువంటి వారు, ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎప్పుడునూ కూడా వెలుగు సంబంధుల వలె ఉండాలి, కానీ చీకటి సంబంధుల వలె మనము ఉండరాదు. చీకటిలో మనము కూర్చొనరాదు. ఎందుకనగా ఆయన ఈ లోకానికి ఆయన వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చారు, కానీ చీకటిగా ఆయన ఈ లోకానికి ఆయన రాలేదండి. లోకమును వెలిగించడానికి ఆయన వచ్చారు. చీకటిలో నడుచుచున్న జనులను వెలుగులోనికి నడిపించడానికి ఆయన వచ్చారు. కనుక ఆయన సన్నిధికి వచ్చి కూడా మనము చీకటిలో కూర్చుండట అంటే ఆయన వచ్చిన దానికి విలువ ఏది? కనుక మనము చీకటిలో కూర్చొనరాదు. చీకటి అనగా లోక సంబంధమైన చీకటి కాదు ప్రియులారా. చీకటి అనగా ఈ లైట్లన్నీ ఆపేసిన తరువాత వచ్చేటటువంటి చీకటి కాదండి. ప్రతి పదమునకు కూడా పరిశుద్ధ గ్రంథములో ఆత్మీయమైన భావమును మనము తీసుకోవాలి. చీకటి అనగా పాపము, చీకటి అనగా అది దేవునికి ఇష్టము కాని చోటు. అటువంటి ప్రదేశములలో దేవుని బిడలమైనటువంటి మనము కూర్చొనరాదు. ప్రియమైనటువంటి వారు, దేవుని బిడలముగా ఉన్నటువంటి మనము చీకటి స్థలములలో, చీకటి ప్రదేశములలో, పాపము ఉన్నటువంటి స్థలములలో కూర్చొనరాదు అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయన వెళ్ళక మునుపు వరకును కూడా కపెర్నహూములో ఉన్న ప్రజలు చీకటిలోనే వారు ఉన్నారు. వారు వెలుగును చూడలేకపోయారు. పాపములోనే వారు ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుల వారు అక్కడికి వెళ్ళారో ఆయన ద్వారా వెలుగు ఆ ప్రాంతానికి వచ్చినది. ఆనాడు ఆయన ద్వారా ఆ ప్రాంతమునకు వచ్చినటువంటి వెలుగు
ఆయన ద్వారా కపెర్నహూమును వెలిగించినటువంటి ఆయన ఈనాడు ఆయన యొక్క మరణము ద్వారా, ఆయన యొక్క సిలువ మరణము ద్వారా, సిలువలో ఆయన తన ప్రాణమును అర్పించడం ద్వారా ఆ ఒక్క ప్రాంతమును మాత్రమే కాదు కానీ యావత్ ప్రపంచాన్ని ఆయన వెలిగించిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన బిడలుగా ఉన్నటువంటి మనము చీకటిలో కూర్చొనరాదు ప్రియమైనటువంటి వారలారా. ఇక రెండవదిగా చూసినట్లయితే మార్కు సువార్త అండి 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం అండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచూ ఉండగా తీమయి కుమారుడగు భర్తమయ్యను గురుడి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఈ యెరికో అనబడే పట్టణమును ఆయన అనేక పర్యాయములు ఆయన సందర్శించినటువంటి వారుగా ఉన్నారు. ఆయన సేవ చేయొచ్చు అనేకమైన ప్రాంతములకు వెళ్ళి ఆయన దేవుని సువార్తను ఆయన ప్రకటించిన వారుగా ఆయన ఉన్నారు. ఆ క్రమములోనే యెరికో అనబడే పట్టణమును ఆయన అనేక పర్యాయములు ఆయన సందర్శించినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఆయన ఆ యెరికో అనబడే పట్టణములోనికి ఆయన వెళ్ళినప్పుడు ఒకసారి లాజరును ఆయన చూచారు. క్షమించండి, జక్కయ్యను ఆయన చూచారు. అలాగే ఇప్పుడు ఆయన యెరికో పట్టణమునకు వెళ్ళినప్పుడు ఆ యెరికో పట్టణములో ఒక గుడ్డి భిక్షకుడు, భిక్షాటన చేసుకునే ఒక అంధుడు ఆయన కోసము ఎదురు చూచుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. యేసు ప్రభువు యెరికో అనబడే పట్టణానికి వచ్చుచున్నాడు అనబడే విషయమును అతగాడు తెలుసుకుని ఆయన నా దగ్గరకు వస్తే నేను స్వస్థపరచబడతాను, నా కళ్ళు తెరవబడతాయి అనబడే విశ్వాసమును అతడు కలిగిన వాడై యేసు ప్రభువు కోసము అతడు ఎదురు చూచుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆ తరుణము రానే వచ్చినది. యేసు ప్రభువుల వారు యెరికో అనబడే పట్టణమునకు ఆయన వచ్చి ఉన్నారు. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఆయన ఆ యెరికో ప్రాంతము ఆ దారుల గుండా ఆయన వెళ్ళుచూ ఉన్నారు. ఆనాటి కాలములో ఆయన ఎక్కడికి ప్రయాణము చేయాలన్నా కాలి మార్గమునే, కాలి నడకనే ఆయన ప్రయాణం చేసేవారు. కనుక ఆయన ఒక చోటకు వెళ్ళారు అని ప్రజలకు తెలిసేసరికి విస్తారమైన ప్రజలు ఆయన చుట్టూ గుమ్ముగూడేవారు. అయితే ఆయన త్రోవ గుండా ఆయన వెళుతూ ఉంటే ఈ భిక్షకుడు అనబడే అతడు ఎక్కడ కూర్చున్నాడు అంటే త్రోవ ప్రక్కన అతడు కూర్చున్నటువంటి వాడై ఉన్నాడు. యేసు ప్రభువుల వారు ఏ త్రోవలో వెళుతున్నారో ఆ త్రోవలో అతడు కూర్చోలేదండి, త్రోవ ప్రక్కన అతడు కూర్చున్నాడు. కనుకనే ప్రభువు అతనిని చూడలేదు, అతనిని ఆయన దాటి వెళ్ళిపోయారు. అతనిని ఆయన దాటి వెళ్ళిపోయాక అతడు కేకలు వేయిస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని అతడు అప్పుడు కేకలు వేశాడు. ప్రభువు వినలేదు. ఆయన వినకపోగా ఆ కేకలు ఎప్పుడో ఎదరికెక్కడికో వెళ్ళాక ప్రభువు విని అతనిని ముట్టి అతనిని బాగు చేసిన వారుగా. అది యేసు ప్రభువుల వారు ఏ త్రోవలో వస్తున్నారో ఆ త్రోవలో అతడు కూర్చుని ఉంటే అతడు ముందుగానే బాగుపడేవాడు కదండి. ఆ త్రోవలో అతడు కూర్చుని ఉంటే
అతడు బాగుపడేవాడు. కానీ అక్కడ స్పష్టముగా వ్రాయబడి ఉన్నది, త్రోవ ప్రక్కన అతడు కూర్చుని ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఈనాడు అలాగనని దేవుని బిడ్డలైనటువంటి వారు ఆయన ఏమన్నారు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నారు. ఆయనే మనకు మార్గము. ఆయన ద్వారానే మనము రక్షించబడగలము. ఆయన ద్వారానే, ఆ మార్గము ద్వారానే మనము పరలోక రాజ్యమును చేరగలము. కానీ ఈనాడు అనేక మంది ఆయన మార్గాన్ని విడిచిపెట్టి ఆ మార్గమును తప్పి వారు కూర్చుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. యేసు ప్రభువులు వారి యొక్క మార్గమును తప్పి వారు కూర్చుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక రెండవదిగా మనము ఎక్కడ కూర్చునరాదు అంటే ఆయన మార్గమును విడిచి మనము కూర్చునరాదు. ప్రియమైనటువంటి వారు, ఆయనయే మనకు మార్గము. ఆయన ద్వారానే మనము పరలోక రాజ్యానికి మనము వారసులము కాగలమండి. ఆయన ద్వారానే మనము పరలోక రాజ్యానికి మనము చేరగలము. కనుక ఆయన ఒక్కరే మనలను పరలోక రాజ్యానికి చేర్చగలిగేవారు. ఆ మార్గము ద్వారానే మనము వెళ్ళగలము. కనుక ఆయన మార్గములోనే మనము నడవాలి. ఆయన మార్గాన్ని విడిచిపెట్టి మనము ఎప్పుడూ కూడా కూర్చొనరాదు. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్ర. మూడవదిగా చూసినట్లయితే ఆయన బిడలుగా ఉన్నటువంటి మనము ఎక్కడ కూర్చొనరాదు అంటే లోకాసు వార్త అండి, 1వ అధ్యాయము 79వ వచనమండి. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువో, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండే వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో జకర్యా ఎలిజబెతులు వారి ఆ ఎలిజబెత్ అమ్మ వివాహమై వృద్ధాప్యములోనికి ఆమె వచ్చినది. అప్పటికి ఇంకా వారికి సంతానము లేదు. అప్పుడు జకర్యా అనుదినము దేవుని మందిరములో అతడు ప్రార్థన చేసుకునేవాడు. ఒక దినమున గబ్రియేలు అనబడే దేవదూత జకర్యా గారి దగ్గరకు వచ్చి, జకర్యా, నీ ప్రార్థన వినబడినది కనుక నీ భార్య అయిన ఎలిజబెత్ ఆమె గర్భము ధరించుకుంటుంది. ఆమె ఒక కుమారుని కంటుంది. ఆయనకు యోహాను అని పేరు పెట్టుదు అన్నారు. అయితే జకర్యా నమ్మలేదు. నేను వృద్ధాప్యములో ఉన్నానే, ఇది నాకు ఎలాగూ జరుగును అని జకర్యా అనుకున్నాడు. దేవదూత అన్నారు, దేవుడు చెప్పిన ప్రవచనము నీవు నమ్మలేదు గనుక నీకు కుమారుడు పుట్టే వరకు నీవు మౌని అయి ఉందువు అన్నారు. వెంటనే జకర్యా మాట పడిపోయినది. మాట్లాడలేని స్థితిలో జకర్యా ఉన్నాడు. అయితే కాలము సమీపించినది. ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించుకున్నది. ఆమె గర్భము నుండి ఒక కుమారుడు పుట్టాడు. అయితే ఆ కుమారునికి పేరు పెట్టే దినము వచ్చినది. ఆమె తల్లిని అడిగారు. జకర్యా మాట్లాడలేడు గనుక తల్లిని అడిగారు, ఏమి పేరు పెట్టాలి అంటే వారి పితరుల పేరు ఆమె చెబుతూ ఉంటే అప్పుడు జకర్యా అలాగున కాదు, ఆయనకు యోహాను అని పేరు పెట్టుము అని జకర్యా పలక మీద పేరు రాసిచ్చాడు. ఎప్పుడైతే యోహాను ఆ పేరు రాసిచ్చాడో వెంటనే అప్పటి వరకు మాట్లాడలేని అతను మాట్లాడుట ప్రారంభించాడు. అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఎప్పుడైతే అతడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడో అతడు మాట్లాడుచు
అతడు అక్కడ అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, నీవు ప్రవక్తలకు, నీవు ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. దేవుని మార్గములను, ఆయన మార్గములను సిద్ధపరచడానికి నీవు ముందుగా నడుచుదువు అని అంటూ అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, చీకటిలోనో మరణ ఛాయలలోనో కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై. కనుక మూడవదిగా మనము ఎక్కడ కూర్చొనరాదు అంటే, ఎక్కడైతే మరణ ఛాయలు ఉంటాయో అక్కడ మనము కూర్చొనరాదు. ప్రియమైనటువంటి వారులారా, మనమేమి జ్ఞానము లేని వారము కాదండి, మనమేమి అజ్ఞానులము అవివేకులము కాదు ప్రియులారా. ఎక్కడ మరణ గడియలు ఉంటాయో, ఎక్కడ ఏ గడియలు ఉంటాయో మనము ఎరిగిన వారమే. అయితే కొన్ని పర్యాయములలో అది అనుకొనకుండా సంభవించవచ్చును, కానీ మనకు తెలిసి మనము మరణ ఛాయల దగ్గర మనము కూర్చొనరాదు అని పరిశుద్ధ గ్రంథము చెబుతూ ఉన్నది. ఈనాడు అనేక మంది వారి కుటుంబములను అలాగునే వారు పాడు చేసుకుంటూ ఉన్నారు. తెలిసి వారు వివిధమైనటువంటి వారు బానిసలైపోయి మద్యమునకు, దురలవాట్లకు, చెడు వ్యసనములకు వారు బానిసలైపోయి తెలిసి వారి యొక్క ప్రాణములను మరణ ఛాయలలోనికి వారు నడిపించుకుంటూ వెళుతూ ఉన్నారు. వారే ఆ మద్యమునకు బానిసలవటం ద్వారా వారితో పాటు వారి కుటుంబము నాశనం అవుతూ ఉన్నది. వారే అకస్మాత్తుగా మరణించడం వలన మరణించిన వారు బాగానే ఉంటారు, కానీ తరువాత కుటుంబం ఎన్ని పాట్లు పడాలి, కుటుంబం ఎంత కష్టపడాలి, ఆ కుటుంబంలో బిడ్డలు ఎంత ప్రయాసపడాలి, దానిని వారు ఆలోచించటం లేదు. మరణ ఛాయలలోనికే వారు వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక తెలిసి మనము మరణ ఛాయల వైపు అడుగు వేయరాదు. ప్రియమైనటువంటి వారు, మరణ ఛాయలు అనబడేవి కొన్నిసార్లు దేవుడు మనకు చూపిస్తూ ఉంటారు. స్వప్నముల ద్వారా, అలాగే దర్శనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. వాటిని మనము గ్రహించి ఆ మరణ ఛాయల వైపునకు మనము అడుగులు వేయకుండా మనము మన పరిధిలోనే మనము అడుగులు వేసుకుంటూ మనము ముందుకు వెళ్ళవలసిన వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక 4వదిగా చూసినట్లయితే లోకాసు వార్త అండి, 7వ అధ్యాయము 32వ వచనం అండి. సంత వీధులలో కూర్చుండి మీకు పిల్లన గురవి ఊదితిమి గాని మీరు నాట్యమాడనైతిరి, ప్రలాపించితిమి గాని మీరు ఏడవరైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాడుటకును పిల్లకాయలను పోలి ఉన్నారు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ప్రభువే స్వయముగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పరిసయ్యులను గురించి, ధర్మశాస్త్రోపదేశకులను గురించి ఆయన మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు మరి ఎవరునూ లేరు అని ఆయన తెలియజేస్తూ, అనేక మంది యోహానును నమ్మి వారు బాప్తిస్మమును పొందుకున్నారు. కానీ ఈ ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు వీరు ఎవరైతే ఉన్నారో వారే అతనిని నమ్మలేదు, అతని మాట యందు వారు విశ్వాసం ఉంచలేదు. అతడు ఎంతగానో అతడు ప్రవచించాడు కానీ, దేవుని మార్గములను అతడు సిద్ధపరిచాడు కానీ ఎవరును అతని మాటను వినలేదు, ఎవరును అతనిని లక్ష్య పెట్టలేదు అని అంటూ అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, సంత వీధులలో వారు కూర్చుండి వారికి పిల్లను గురవి ఊదితిమి గాని వారు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు ఏడవరైతిరి అని ఒకరితోనొకడు చెప్పుకుని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు అని ఆయన అంటున్నారు. కనుక దాని యొక్క భావము ఏమిటి అంటే, సంత వీధులలో కూర్చుని వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, పైకి వారు
ధర్మశాస్త్రోపదేశకులమని, పరిసయ్యులమని, శాస్త్రులమని వారు చెప్పుకొని ప్రజలను వారు మోసపుచ్చి మోసములో వారు కూర్చుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మోసములోనే వారు ఉండిపోతూ ఉన్నారు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, వారిని పిలిచాము కానీ పిలుపునకు వారు లోబడలేదు. వారిని ఎన్ని మారులు పిలిచినా వారు పిలుపునకు లోబడలేదు. వారి కోసం పిల్లల గ్రోవులు ఊదాము కానీ వారు రాలేదు. కనుక వారు మోసములోనే వారు ఉంటూ ఉన్నారు. కనుక ఈనాడు దేవుని బిడలుగా ఉన్నటువంటి ఆయన బిడలారా, మనము మోసములో మనము కూర్చొనరాదు. మనము దేవుని బిడలమండి. దేవుని బిడలముగా ఉన్నటువంటి మనము ఒకరిని మనము మోసపుచ్చరాదు, ఎవరిని మనము మోసము చేయరాదు. ప్రియమైనటువంటి వారు, మోసమును ఆయన అసలు సహించరు. కనుక మనము మోసములో ఎప్పుడూ కూడా కూర్చొనరాదు. ఒక చోట అది అన్యాయము, అది అక్రమము అని మనము తెలిసినప్పుడు మనము ఖండించాలి, లేదా మనము దానిలో ఏమాత్రము పాలు పంచుకొనరాదు. మోసముతో వచ్చినటువంటిది, అన్యాయముగా మన దగ్గరకు వచ్చినటువంటిది ఏనాడు కూడా మన దగ్గర నిలవదండి. మన కష్టమే మనకు ప్రతిఫలము. ప్రియమైనటువంటి వారు, అన్యాయముగా సంపాదించినది ఏదో ఒక రూపంలో వ్యర్థముగా అది బయటకు వెళ్ళిపోతుంది, కానీ మన కష్టపడి సంపాదించినది ఎప్పుడు కూడా మన దగ్గరే ఉంటుంది. ప్రియమైనటువంటి వారు, ఈనాడు అనేక మంది అలాగే అడ్డదారులలో వారు అన్యాయముగా సంపాదించాలని వివిధమైన దారులలో వారు ప్రయాణం చేస్తూ అది ఎంత మాత్రమును సరి అయిన పద్ధతి కాదు. మోసము అనబడేది దేవుని బిడలమైనటువంటి మనకు ఎన్నడూ ఉండరాదు. ప్రియమైనటువంటి వారు, కనుక మనము మోసం అనబడేది ఏనాడు మనము చెయ్యనే రాదు. ఇక 5వదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం అండి, మనం బాగుగా ఎరిగిన లేఖన భాగము 1వ అధ్యాయము 1వ వచనం అండి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. చాలండి. ఇక 5వదిగా ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎక్కడ మనము కూర్చొనరాదు అంటే అపహాసకుల దగ్గర మనము కూర్చొనరాదు. ప్రియమైనటువంటి వారు, ఈనాడు అనేక మంది అపహాస్యము చేసేవారు ఉంటారు. అది దేవుని బిడ్డలను కానివ్వండి, ఇతర వారిని కానివ్వండి, అపహాస్యము చేసేవారు, ఎగతాళి చేసేవారు ఈనాడు అనేక మంది ఉంటారు. మందిరానికి వచ్చే వారిని చూసి, ప్రార్థనలకు వెళ్ళే వారిని చూసి ఎగతాళి చేసేవారు అనేక మంది ఉన్నారు. కానీ అటువంటి వారి దగ్గర మనము కూర్చొనరాదు. వారికంటే సమయం అధికముగా ఉన్నది కనుక వారు తిన్నది ఎరగక అలాగూ కూర్చుని వారు అపహాస్యము చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, ఎగతాళి వారు చేస్తూ ఉంటారు. కానీ మనము దేవుని బిడలము. ప్రియమైనటువంటి వారు, మనకే సమయము చాలా విలువైనది. సమయము పోనీయక మనము సిద్ధపడాలి. కనుక అపహాస్యకుల దగ్గర, హేళన చేసే వారి దగ్గర, ఎగతాళి చేసే వారి దగ్గర ఎన్నడూ మనము కూర్చునరాదు. మనలో మనము కూడా ఒకరిని ఒకరు ఎగతాళి చేసుకొనరాదు. ఒకరిని ఒకరు ఎగతాళి చేసుకున్నట్టు ద్వారా అది వివిధమైన అనర్థములకు దారి తీస్తుంది, కానీ అది మంచిది కాదు. ప్రియమైనటువంటి వారు, ఏదో సరదాగా 1-2 సార్లు అనుకుంటే పర్వాలేదు, కానీ అదే పనిగా ఎగతాళి చేస్తూ ఉంటే అవతల వారికి కోపము వచ్చే పరిస్థితి ఉంటుంది. తద్వారా ఎన్నో ప్రమాదములకు అది దారి తీస్తుంది. కనుక అపహాస్యకులు కూర్చుండే చోటన మనము కూర్చునరాదు. కనుక పేతురు, ఆయన 12 మంది శిష్యులలో అగ్రగణ్యుడు పేతురు. అటువంటి పేతురు ఏం చేస్తూ ఉన్నాడు? ఎవరైతే దేవునికి విరోధముగా ఉన్నారో, ఎవరైతే ఆయనకి విరోధముగా సైనికులు ఎవరైతే ఉన్నారో వారు చలిమంట కాచుకుంటూ ఉంటే వెళ్ళి వారి దగ్గర పేతురు కూర్చున్నాడు. కూర్చోకూడని స్థలములో పేతురు కూర్చున్నాడు గనుక యేసు ఎవరో నేను ఎరుగను అని అతడు సమాధానం చెప్పాడు. కనుక ఈనాడు మనము కూడా ఒకవేళ కూర్చోకూడని స్థలములలో మనము కూర్చుంటూ ఉన్నామేమో. ఏ స్థలములలో కూర్చొనరాదో 5 స్థలాలు మీకు చూపించాను. 1, చీకటిలో మనము కూర్చొనరాదు. 2వదిగా దేవుని మార్గమును విడిచి మనము కూర్చొనరాదు.
మూడవదిగా మరణ ఛాయలలో మనము కూర్చొనరాదు. 4 మోసములో 5వదిగా అపహాసకుల దగ్గర మనము కూర్చొనరాదు. కనుక ఒకవేళ ఈ స్థలాలలో మనము కూర్చుంటూ ఉన్నామేమో వాటిని విడిచిపెడదాము. దేవుని మందిరానికి వద్దాము, దేవుని దగ్గర కూర్చుందాము. దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదములు పొందుకుందాము. ప్రభు కృపా దీవెన ఆశీర్వాదములు మీ ఎల్లరికూ సదా తోడయుండునుగాక. ఆమేన్. మోకరిందామండి, ఆయన ధ్యానములోనికి వెళదాము. ప్రియులారా, అందరమును కూడా మోకరిందాము. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు